అశోక్ గారు మీతోనే నేను మాట్లాడతాను, ఎందుకంటే మీకు సంబంధించి కూడా మాట్లాడిన అంశం ఉంది అందులో. మీరు విద్యార్థులతో రెగ్యులర్గా యాక్సెస్ ఉండే కోచింగ్ సెంటర్ కూడా మీరు నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచో మీరు. కాబట్టి అసలు ఏంటి ఇది, ఈ వాయిదాల వెనుక కారణం ఏంటి? వాయిదా వేయాలనే ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళుగా డిఎస్సి పెట్టాలని ఆందోళన బాట పట్టిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. అఫ్కోర్స్ డిఎస్సి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. మొన్న లేటెస్ట్గా ఇచ్చిన నోటిఫికేషన్ 20 రోజుల గ్యాప్ కూడా లేదనేది చాలామంది అభిప్రాయం. గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారు, గ్రూప్ 1 కూడా 1:100 విలుమంటున్నారు. ఈ అన్నిటి వెనుక కూడా కోచింగ్ సెంటర్లో లేకుంటే రాజకీయ పార్టీలో ఉన్నాయా? ఇది నిజంగా మీకు చాలామంది వేల సంఖ్యలో అభ్యర్థులకు మీరు కోచింగ్ ఇచ్చుంటారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? మెజారిటీ వాయిదా వేయమంటుందా, లేకుంటే కంటిన్యూ ఇప్పుడే కావాలి, ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం, మళ్ళీ వాయిదా వేస్తే మళ్ళీ ఇబ్బంది అనే విద్యార్థులు కూడా ఉన్నారా? అసలు ముందుగా ఇక్కడ చర్చలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఫీల్ కావడం లేదు. ఆయన మాటల్ని కనుక చూస్తే ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాను. అంటే ఆ మాట అనకూడదు. ఒక లెక్చరర్గా ఉండి తలమాసినోడు, విద్యార్థి తలమాసినోడా, నిరుద్యోగి తలమాసినోడా, దొంగ నా కొడుకులు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆ మాటలు మాట్లాడవచ్చా? ఇంకోటి ఏంటంటే ప్రస్తుత రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి చదువు రాదు. ఆయన రెగ్యులర్గా బడికి పోయింది 10th క్లాస్ వరకే. ఇంటర్మీడియట్ మధ్యలో చదువు. అశోక్ గారు, అంటే నేను మధ్యలో వస్తున్నందుకు మీరు ఇబ్బంది పడకండి. అంటే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అనడము లేదంటే అశోక్ గారిని అనడము ముఖ్యమంత్రి, ఇది చర్చగానే కాదు. ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు, లక్షల మంది అభ్యర్థులు, అంటే ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా ఎవరికైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది. చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అసలు? నేను అనేది ఎందుకంటే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దొంగ నా కొడుకులు అనే పదాన్ని ఒక సమావేశంలో భారీ మీటింగులో మాట్లాడవచ్చా అనేది నా ప్రశ్న. అయితే ఇక్కడ ఏమంటుందంటే కోచింగ్ సెంటర్లో వెనక ఉంటారని చెప్తున్నారు. ఏ ఒక్క కోచింగ్ సెంటర్ యజమాని కూడా డైరెక్ట్గా ఉద్యమాలు వచ్చి పాల్గొన్నది ఓన్లీ అశోక్ సార్ మాత్రమే పాల్గొన్నాడు. ఇవాళ ఒక్కరోజు పాల్గొనలే. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కూడా కొట్లాడిన కారణంగా 12 కేసులు పెట్టారు, చెంచల్ కూడా జైలు పంపారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియాలని కోరినటువంటి వ్యక్తిని 5,000 కిలోమీటర్లు తిరిగాను, నచ్చినా నచ్చకున్నా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పిన వ్యక్తి వాళ్ళు నేనే ముందుగా ఉద్యమాన్ని మొదలుపెట్టాను. అంటే నాది నిరుద్యోగుల తరపున పోరాటమే. ఆయన ఏమన్నాడు, 2 నెలల్లో 100 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పాడు. 2 నెలల కోచింగ్ సెంటర్కి హైదరాబాద్లో 100 కోట్లు వచ్చే పరిస్థితి ఉందా? అంటే ఆయన అవగాహన రాహిత్యం, అంటే ఆయన సరిగ్గా అవగాహన లేని, సమాచారం కూడా చక్కగా తెప్పించుకోలేన. ఎందుకంటే ఇక్కడ మోతిలాల్ అనే వ్యక్తి ఆల్ టికెట్ బ్రహ్మాండంగా ఉంది. ఏ కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఎగ్జామ్ రాయడు. ఎగ్జామ్ రాసే వాళ్లకు కోచింగ్ చెప్తున్న అంశం కూడా ఆయనకు అవగాహన లేదు. పైగా అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి గారు, సరే ముఖ్యమంత్రి అంటే పరిపాలన చేసుకో, విద్యాశాఖ నీకాడ ఎందుకు పెట్టుకున్నావు? నీకు విద్య గురించే అవగాహన లేనప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టుకున్నావు? ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవాళ డిఎస్సి ఎగ్జాము వాయిదా కావాలని కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారు అంటే గత గవర్నమెంటు ఆగమాగం టెట్టు పెట్టి 20% మంది కూడా క్వాలిఫై కాల. అంటే సంబంధం లేని క్వశ్చన్లు ఇచ్చి అవగాహన చేసిన కానీ 20% కూడా క్వాలిఫై కాలే. పోయినసారి 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు గత సంవత్సరం. దాంట్లో 1,500 పోస్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి పేర్కొన్నారు కానీ నోటిఫికేషన్లో పేర్కొనలే. అంటే 6,500 పోస్టులు గత గవర్నమెంట్ ఎన్నికల ముందు పెట్టింది కాబట్టి అడవుడి కారణంగా అది వాయిదా పడింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే 4,500 పోస్టులు పెరిగినాయి. మరి 4,500 పోస్టులు పెరిగినప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా. అంటే పోస్టులు పెరగడానికి అప్లై చేయడానికి ఏంటి సంబంధం? అంటే ఫస్ట్ పోస్టులో కూడా అప్లై చేసుకోలే. అంటే ఆ సబ్జెక్ట్ పోస్టులు పెరిగాయా? రిజర్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలలో 2 పోస్టులు ఉన్నాయి, రాదని ఊకుంటాడు. ఇలా 10 పోస్టులు అయినాయి, వాళ్ళు అప్లై చేసుకుంటాడు కదా. అంటే కొత్త వాళ్ళ అప్లికేషన్లు పెరిగినాయి. మధ్యలో టెట్ ఎగ్జామ్ జరిగింది. టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మినిమం 45 రోజుల టైంలో, అంటే ఇక్కడ పోస్టులు పెరగడం, టెట్ ఎగ్జామ్ జరగడం, ఇవన్నిటి కారణంగా గందరగోళాలు అనేవి ఏర్పడినాయి. ఈ గందరగోళాల కారణంగా పైగా 10 మార్కుల ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి 100 మార్కుల సిలబస్ ఉంది. టెట్ దాంట్లో మెథడ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇంత సబ్జెక్టు పెట్టుకొని 45 రోజుల్లో పరీక్ష రాయమంటున్నాడు. 2,79,000 మంది ఎగ్జామ్ రాశారు, అందరికి ఉద్యోగాలు రావు. అంటే రాసిన వాడన్న సంతృప్తిగా రాయాలని వద్దా? వీళ్ళేమంటారు, ఇప్పుడు ఎగ్జామ్ పెడితే కొంపలు మునిగిపోతాయి అంటున్నారు. మరి కొంపలు మునిగిపోతే మీరు ఆగస్టు 5వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఆగస్టు 5వ తారీఖు నాడు ఎగ్జామ్ అయిపోతే నెల రోజులలో మీరు అపాయింట్మెంట్లు ఇవ్వగలుగుతారా? అపాయింట్మెంట్ ఇచ్చేంత
ఛాలెంజ్గా మీరు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే గురుకులాలు ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఇస్తే ఇప్పటి వరకు దిక్కు లేదు. ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఇవన్నీ చేశారు కదా, 4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వని ఒక పరిస్థితి. అంటే వీళ్ళ ప్రభుత్వం ఏం పని చేస్తున్నా వాళ్ళకి అవగాహన లేదు. డిఎస్సి నెల రోజులు వాయిదా చేసిన మాత్రాన మీ ప్రపంచం ఏం మునిగిపోదు అన్నటువంటి విద్యార్థులు రోడ్ల మీద కొట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్. మరి గ్రూప్ 2 వాళ్ళు ఎందుకు వాయిదా అడుగుతున్నారు? గ్రూప్ 2 వాళ్ళు వాయిదా అడగాలి మొట్టమొదటిసారి అడిగిందంటే పోస్టుల పెంపు అడిగారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారన్నది. 2 లక్షల ఉద్యోగాలలో 400 పెంచలేని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు మీరు? గ్రూప్ 3లో గ్రూప్ 2లో పోస్టులు పెంచి మాకు కొంత టైం కావాలని అడుగుతున్నారు. పోస్టులు పెంచమనేది ప్రధాన డిమాండ్. పోస్టులు పెంచిన తర్వాత టైం అడుగుతున్నారు. ఎందుకంటే మొన్న మీ పార్టీ కోసమే ఊర్లలో తిరిగిరు, టైం అంతా గందరగోళపడింది, టైం సరిపోలేదు అంటే మీకోసం వాళ్ళని మా టైం వేస్ట్ చేసుకున్నాం. కాబట్టి మా సీరియస్ అభ్యర్థులు అనే వాళ్ళు ఊర్లలో పోయినా టైం సరిపోవట్లేదని వాళ్ళు పోస్టులు పెంచి పోస్టులు కోరుతున్నారు. 1:100 గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి అశోక్ గారు. నేనేమంటున్నానంటే ఇక్కడ 3 పాయింట్లు, ప్రధానంగా 3 పాయింట్లు. ఒకటి, నెంబర్ 1, డిఎస్సి పిల్లలు 2,79,000 మందిలో ఆందోళనలో ఉన్నారు. సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టుకోండి, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రెండవది, గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచి నవంబర్లో గ్రూప్ 3 ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ పెడితే దాని సమస్య పరిష్కారం అవుతుంది. అక్టోబర్లో గ్రూప్ 1 ఎలాగుంది? అక్టోబర్ ఎలాగుంది అంటే పోస్టులు పెంచాలి, నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్ పెట్టాలి. ఇది 2వ పాయింట్. మూడోది ఏంటంటే గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 2 అయినా ఏదైనా నోటిఫికేషన్, అదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇదైనా పబ్లిక్ సర్వీస్, వాళ్ళకి లేనటువంటి లీగల్ కాంప్లికేషన్ ఇక్కడ ఏమి కాదు. పైగా పేరా 18 ప్రకారం ఎలాంటి చేంజెస్ చేసుకునే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 నడుస్తున్న గ్రూప్ 1 రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఉన్నప్పుడు ఇప్పుడు 1:100 ఇవ్వడానికి అవకాశం ఉంది. 2004లో పెంచారు, ప్రతిసారి 2016లో కూడా గ్రూప్ 2 3 పోస్టులు పెంచారు, 2012లో గ్రూప్ 2 3 పోస్టులు పెంచారు, 1999లో కూడా గ్రూప్ 2 3 పోస్టులు పెంచారు. అక్కడ పోస్టులు పెంచినప్పుడు ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు. 1:100 ఇచ్చినప్పుడు లీగల్ కాంప్లికేషన్ ఏమి రాదు. సెప్టెంబర్లో డిఎస్ ఎగ్జామ్ పెట్టుకుంటే కొంపలు ఏమి మునిగిపోవు. ఈ 3 అంశాలు గనక ప్రభుత్వం పాటిస్తే నిరుద్యోగులు 20 లక్షల మంది మానసిక సమస్యలు లేకుండా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నను గట్టిగా వరడం వాస్తవాలు చెప్పాలని నేను కూడా వాస్తవాలు చెప్పడానికి వాడు ప్రభుత్వ పాఠశాల పిల్లల కొంపలు కాలిపోయిన పర నా కోచింగ్ సెంటర్ బాగుపడాలా, నువ్వు డిఎస్సి కోచింగ్ సెంటర్ బాగుపడాలా, నువ్వు చాలా గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటాడు. వాయిదా మేము ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గ్రూప్ 2 పోస్టులు పెంచితే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఆకుమరి అందుకే కదా నీ పాత బూజు మొత్తం కూడా ఉద్యోగాల క్యాలెండర్ తీసుకొస్తాను, ఆగలేకపోతాను. నువ్వు నీ కోచింగ్ సెంటర్ కోసం నువ్వు చూసుకుంటా ఇస్తాం. మేము ఇవ్వపో చెప్పు 2 లక్షలు చేస్తాం, బరాబర్ చేస్తాం. థ్యాంక్ యూ రాజా.